చేసుకుంటున్నాను. సో ఎందుకు ఆలస్యం, ప్రాసెస్ వచ్చేసి 2 glasses ఆఫ్ రైస్ని వచ్చేసి నానబెట్టినాను బిఫోర్ లైక్ బిర్యానీ చేసే ముందర. మనం వచ్చేసి ఇక్కడ మ్యారినేషన్ చేసుకునేస్తాం ఫస్ట్. సో కొంచెం పెరుగు వేసుకుంటాము, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, సో కొంచెం పుదీనా, చిల్లీస్ 2, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. వీటిని బాగా మిక్స్ చేసుకోండి. సో దీన్ని ఒక ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక బిర్యానీ రైస్ రెడీ అయ్యే వరకు. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి, తిరుగా నెక్స్ట్ గీ వేయండి, నెక్స్ట్ సో 3 బే లీవ్స్ వేసుకునేయండి, 5 లవంగాలు, ఒక పెద్ద చెక్క, బ్లాక్ క్లౌస్ 2. సో బాగా మిక్స్ చేసుకునేయండి దీన్ని. 2 యాలకుట్లు, రైస్ వేసుకునేస్తాము. రైస్ అనేది హాఫ్ బాయిల్ అయింది గాయస్. సో మనం వచ్చేసి రైస్ని స్ట్రెయిన్ చేసేస్తాం వాటర్ని. ఇంకా కోల్డ్ వాటర్ పోసుకోండి, సో దట్ రైస్ వచ్చేసి స్టిక్కీగా అవ్వదు. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసేసుకుంటాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, 1 కప్ ఆనియన్, కొంచెం ఉప్పు. సో గోల్డెన్ బ్రౌన్ అయింది. ఇప్పుడు వచ్చేసి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుంటాము, 1 పెద్ద టేబుల్ స్పూను, 1.5 టేబుల్ స్పూన్. నెక్స్ట్ వచ్చేసి 2 చిల్లీస్ అండ్ ఇప్పుడు వచ్చేసి మనము చికెన్ మ్యారినేషన్ చేసుకున్నాం కదా, దాన్ని దీంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకునేస్తాము. దీన్ని బాగా మిక్స్ చేసుకునేయండి. ఇప్పుడు చికెన్లో ఉండే వాటర్ కన్సిస్టెన్సీ బయట వస్తుంది, ఇలాగే వేగించుకుంటాం మనము. ఆచి మటన్ మసాలా పౌడర్ వేస్తాను. దర్ ఇస్ నో సర్టెన్ రూల్స్ మనం వచ్చేసి చికెన్ మసాలా పౌడర్ వేయాలని. నాకు ఈ మటన్ మసాలా పౌడర్ ఇష్టము, దానికోసం వేస్తున్నాను. మీరు ట్రై చేసి చూడండి. మీరు చూడవచ్చు, నేను మ్యారినేషన్లో చికెన్కి చిల్లీ పౌడర్ వేస్తున్నాను. సో మ్యారినేషన్ అనే చిల్లీస్ కూడా వేస్తున్నాను, ఇక్కడ 2 చిల్లీస్ వేస్తున్నాను. సో ఇదే స్పైసీగా ఉంటుంది. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి లైక్ కొరియాండర్, పుదీనా లీవ్స్ వేసుకునేయండి, 2 ఒకే టైం వేసుకోండి. ఇప్పుడు ఈ పుదీనాని కొరియాండర్ని బాగా మిక్స్ చేసుకునేయండి, సో దట్ పుదీనాది కొత్తిమీర ఇది స్మెల్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకునేయండి. లెమన్, దీన్ని కూడా మిక్స్ చేసుకునేయండి. నెక్స్ట్ 15 మినిట్స్ దాకా వేగించుకుంటాము. రైస్ ఇక్కడ వచ్చి మీరు చూడొచ్చు, ఆయిల్ అనేది పైన తేలుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము 1 కప్పు టొమాటో వేసేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని టొమాటో స్మాష్ అయ్యేదాకా వేగించుకుంటాము. ఇప్పుడు టొమాటోని ఒక స్మాషీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఒక 5 to 10 మినిట్స్ వేగనిస్తాము. చెక్ చేస్తామా గాయస్? లుక్ అట్ దిస్ గాయస్. ఇప్పుడు టొమాటో స్మాషీ కన్సిస్టెన్సీ అయింది, ఆయిల్ పైన తేలుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము లైక్ రైస్ అయింది, చికెన్ గ్రేవీ అయింది. ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసేసుకుంటాము, ఆమెకి ప్లేటింగ్. ఇప్పుడు కడాయి పెట్టుకునేసి ఆయిల్ పోసేసుకుంటాము డీప్ ఆనియన్ ఫ్రై చేసుకునేకి. ఇప్పుడు ఆనియన్ని వేసేసుకుంటాము.
సో చూడండి, ఇంత గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోండి. హియర్ కమ్స్ ద ప్లేటింగ్ పార్ట్. ఇప్పుడు ఫస్ట్ లేయర్ రైస్ వేసుకునేస్తాము. ఇలాంటిది ఏదైనా ఒక పాత్ర ఎత్తుకోండి పెద్దది, లైక్ మన రైస్ చికెన్ ఫిల్ అయ్యేలాగా. సో దీని వచ్చేసి మనము స్టీమ్ పెడతామన్నమాట. ఇప్పుడు రైస్ ప్లేటింగ్ అయిపోయింది. సెకండ్ లేయర్ ఇప్పుడు చికెన్ వేసేసుకుంటాము. అన్ని జాగాలో వేసుకోండి సో దట్ మనకి అన్ని పక్కల పీస్లు ఉంటుంది. సో మనం మిగిలి పెట్టుకొని పుదీనా వేసుకుంటాం. ఇప్పుడు పుదీనా లీఫ్, అగైన్ ద సేమ్ థింగ్, రైస్ వేసుకోండి. రిపీట్ ద ప్రాసెస్, రైస్ అగైన్ చికెన్. ఇలా మీ దగ్గర రైస్ చికెన్ ఉండేదాకా ఇలాగే రిపీట్ చేయండి ప్రాసెస్ని. లాస్ట్ కోటింగ్ రైస్. ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఆనియన్స్ని వేసేసుకుంటాము దీనిపైన లేయర్గా. నెక్స్ట్ పుదీనా వేసుకుంటాము. పుదీనా కొత్తిమీర స్ప్రింకల్ చేసేసుకుంటాము. ఫస్ట్ అండ్ ఫైనల్ ఆనియన్స్, పుదీనా లీవ్స్, కొరియాండర్ లీవ్స్. లాస్ట్ ఇప్పుడు రైస్ని లాస్ట్ లేయర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి దీంట్లో కవర్ అయ్యేలాగా లిడ్ని మూసేసి మైదా పిండో గోధుమ పిండో ఏదైనా ఉంటే మీ దగ్గర కవర్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి వాటర్ బౌల్లో ఫిల్ చేసేసి భారంగా పెడుతున్నాను దానిపైన, సో దట్ స్టీమ్ అనేది బయట రాకుండా ఉండాలి అన్నమాట. హియర్ కమ్స్ మై ఫేవరెట్ పార్ట్, ఘీ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి లాస్ట్లో. ఇప్పుడు దీన్ని తవ పైన పెట్టేసి దానిపైన దీన్ని పెట్టేస్తాము. దీనిపైన భారమైన ఇలా వాటర్ బాల్ని పెట్టుకుంటాము. ఇలా 15 మినిట్స్ దాకా బాయిల్ చేపిస్తాం. సో ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. అప్డేట్స్ కోసం మీరు నన్ను అక్కడ ఫాలో అప్ కావచ్చు. ఇప్పుడు మనం బిర్యానీ చూసేస్తామా? వావ్, సో ఆసమ్ గాయస్, మీరంతా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే బిగ్ థమ్స్ అప్ ఇవ్వండి. ఇంతవరకు చూసేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను యూట్యూబ్ వచ్చినప్పుడు మీకు నోటిఫై అయ్యేదానికి నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి. హ్యావ్ గుడ్ ఫుడ్, గుడ్ లైఫ్. సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.